నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లోకేష్ వర్సెస్ ఆరుగురు, అతడు రేంజ్లో జగన్మోహన్ రెడ్డి భారీ స్కెచ్. ఇంతకీ కథ ఏంటి? ఈ కథని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సో సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే లోకేష్ వర్సెస్ మన ఆరుగురు, జగన్మోహన్ రెడ్డి గారి భారీ స్కెచ్ అని చెప్పేసి, అతడు రేంజ్లో భారీ స్కెచ్ అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ కథ వెనకాల ఉన్న రహస్యం ఏంటి చెప్పండి సార్ మాకు. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి కూడా. ఆయన జనాలను అడిగింది ఒకసారి అవకాశం అని, ఆ ఒక్కసారి ఇచ్చారు. ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఆయనకి పరిపాలనలో రుచి బాగా తెలిసి వచ్చింది. అంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన మీద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని దేశంలోనే ఒక పెద్ద కేసు నమోదని, దాదాపు 33 కేసులు విజిలెన్స్ అండ్ వీళ్ళు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఈడీ అన్నీ కూడా జాతీయ దర్యాప్తు సంస్థలు చేసిన మనీ లాండరింగ్ కేసెస్. కాబట్టి ఆయనకి పరిపాలనలో ఉంటే ఎంత ఆదాయం వస్తుంది అనే దాని మీద పూర్తి అవగాహన ఉంది, దాన్ని ఎలా పొందొచ్చు ఏంటని. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయనకి పరిస్థితి గడ్డుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఆది గురువు అయిన కేసీఆర్ గారే తెలంగాణలో ఓడిపోయారు. ఆయన తెలంగాణ తెచ్చిన పితగా పేరు తెచ్చుకుని ఆయన జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉంటానని కళ్ళగన్నప్పటికీ కూడా రెండోసారి పరిపాలనతోనే ఇక్కడ ముఖం మొత్తిపోయింది, మార్పు కోరుకున్నారు. అక్కడ ఒక్కసారి పరిపాలన చూసిన తర్వాత ఇంకా ఇట్లాంటి పరిపాలనగా జీవితంలో వద్దనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వచ్చారు. ఇప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గెలిచి తీరాలి, గెలవటంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని కుప్పలంలోనూ, తర్వాత మంగళగిరిలో పోటీ చేసే లోకేష్ గారిని, అంటే లోకేష్ యువగళం ద్వారాను, తర్వాత మొన్న మధ్య ఇంకొక యాత్ర పెట్టారు కదమ్మా మళ్ళీ శ్రీకాకుళం వైపు నుంచి. అవును సార్. అట్లా పాపులారిటీ పెరుగుతుంది. ఇతను గతంలో అంటే ఆయనకు అనుభవం లేదు అంతగా, కానీ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత 2019లో తెలుగుదేశం ఓటమి తర్వాత ఆయన ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజా సమస్యల మీద అవగాహన తెచ్చుకుని బాగా ప్రజల తరపున మాట్లాడటంలోనూ, షార్ప్గా పంచిలేయటం కానీ, తర్వాత ప్రజా సమస్యలను వివరించడంలోనూ బాగా ఆరితేరాడు. తర్వాత తను శాసనసభ్యుడిగా మంగళగిరిలో గెలవలేదు కాబట్టి నేను మంగళగిరి ప్రజలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోకుండా ఒక శాసనసభ్యుడి కన్నా కూడా ఎక్కువ సమయం మంగళగిరిలో వెచ్చించడం, అక్కడ తన సొంత ఖర్చుతోనూ లేకపోతే కొన్ని సంస్థల తరపున నిధులు సేకరించి అక్కడ అన్నా క్యాంటీన్లు ఇలాంటివన్నీ కూడా పేదలకు పనికొచ్చే కార్యక్రమాలు ఒక ఎమ్మెల్యే కన్నా కూడా ఎక్కువ కొనసాగించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళగిరిలో ఓడించాలి. దాని ద్వారా అంటే రేపు శాసనసభలో అంటే ఇద్దరిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఇద్దరిని బాగా టార్గెట్ చేశారు. అందుకే ఆయన అన్నాడు కదా, వై నాట్ కుప్పం అని. వై నాట్ 175 అన్నారు. ముందు అసలు వై నాట్ కుప్పం అని కూడా అన్నారు. అప్పుడు వీళ్ళు వెంటనే వై నాట్ పులివెందుల అని పెట్టారు. పులివెందుల అని ఎప్పుడైతే ఆ క్వశ్చన్ వేశారో పులివెందుల ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. అవును కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేసింది ఏముంది. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య, అప్పుడు మొదట ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు హత్యలో ఉన్నాడని ఈయన చెప్పాడు టీవీల్లో వాటిల్లో, అది నమ్మారు హంతకుడు చంద్రబాబు అని. కానీ తర్వాత జరిగిన పరిణామాలు, కేసు ఎవరి మీద పెట్టారన్నప్పుడు ఇది అంతా వైఎస్ఆర్ ఫ్యామిలీకి వైపే చూపించినాయి దర్యాప్తు సంస్థల ఫలితాలన్నీ. దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్రెడిబిలిటీ డౌట్లో పడిపోయింది. షర్మిల గారికిను విజయం గారికి జరిగిన అన్యాయం, వాళ్ళిద్దరూ దూరం అవటం. ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం అంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదండి, విజయమ్మ గారు, షర్మిల గారు అందరూ ఉంటేనే. అండ్ వైఎస్ ఆయన చనిపోయాడు కదా వాళ్ళ బాబాయ్ గారు, వివేకానంద రెడ్డి గారు, వీళ్ళందరూ ఉంటేనే వాళ్ళకి తృప్తి. ఇది వైఎస్ కుటుంబం అంటారు సమగ్రంగా. ఇప్పుడు కూడా అట్లా వాళ్ళ మొత్తం కుటుంబాన్నే ప్రేమించారు, కానీ ఏ ఒక్క వ్యక్తిని కాదు అక్కడ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారినే ఒక్కడిని కూడా కాదు, మళ్ళీ అందులో రామలక్ష్మణుల్లాగా ఈయన కూడా
వివేకానంద రెడ్డి గారు కూడా ప్రముఖమైన వ్యక్తి ఆ కుటుంబంలో. ఆ ప్రాంత ప్రజల గుండెల్లో ఉన్నారు వీళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా కొంత డౌట్లో పడిపోయారు వీళ్ళు. ఈయన సరైన పద్ధతిలో కుటుంబాలను నడపలేదు, గతంలో పొట్టేది కుటుంబానికి, విజయం గారిని పదవిలోంచి తీసేయటం ఏంటి, విజయం గారిని షర్మిల్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం ఏంటి, మానసికంగా క్షోభ పెట్టడం ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు కూడా వచ్చినాయి. తర్వాత ఆయన అక్కడ మొన్న మధ్య వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ధర్నా చేశారు, మాకు ఎప్పుడో 10-13 ఏళ్ల క్రితం నుంచి రావాల్సిన డబ్బులు భూసేకరణ విషయాల్లో ఇవ్వలేదని. కాబట్టి అట్లా తర్వాత ఈయన హయాంలో కాంట్రాక్టులు తీసుకుని చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు. అది వాళ్ళు చాలా ఆర్థికంగా సంక్షోభంలో పడిపోయారు సొంత మనుషులు. అంటే మనం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మనం ఈ పులివెందుల్లో చేసిన పనులకి మనకు డబ్బులు రాకుండా పోతాయా అంటే, ఇతర నియోజకవర్గాల్లో ఇతరులకు రాకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు స్పెషల్గా అయినా ఇప్పిస్తాడని నమ్మి చేశారు వాళ్ళు. మొన్న మధ్య పార్టీ సమీక్ష మీటింగ్ పెడితే వాళ్ళందరూ కూడా ముఖం సాటేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇక పోయింది, వచ్చే ప్రభుత్వం దగ్గర వసూలు చేసుకుందాము, ఈయన దగ్గరికి వెళ్ళినా పని చేయడు అంటే అర్థమైపోయింది కదా ఆయన వ్యక్తిత్వం మనస్తత్వం ఏంటని. ఎంతసేపు సొంతానికి వాడుకోవటం, ఆ తర్వాత అవతల బారేస్తాడని. అట్లా ఈ పరిస్థితుల్లో తను పులివెందులు కూడా వీళ్ళు టార్గెట్ చేశారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆరుగురిని ఎవరు చెప్తానమ్మా. ఆరుగురు అంటే మెయిన్ ఎవరైతే స్కెచ్ చేశాడో మెయిన్, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక కాన్స్పిరసీ జరిగింది అనుకోండి, ఎవరైతే ఆ స్కెచ్ చేస్తాడో అతను ఏ1 అవుతాడు. అర్థమైందా? కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ సీఎం గారు మెయిన్గా టార్గెట్ పెట్టాడు ఎవరి మీద, లోకేష్ మీద, తర్వాత విజయసాయి రెడ్డి, ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పోస్ట్కి రాజీనామా చేశాడు కదా, అప్పుడు గంజి చిరంజీవి అని అంతకుముందు తెలుగుదేశంలో పనిచేసిన ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జిగా పెట్టాడు. జనరల్గా పార్టీ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీకి ఎవరికి పెట్టినా నెక్స్ట్ సీటు వాళ్ళకి ఇస్తారనేది ఒక ఫీలింగు. ఆ ఫీల్ కలగజేయటం కోసం గంజి చిరంజీవిని తీసుకొచ్చారు పిక్చర్లోకి. తాత్కాలికమని వాళ్ళకి తెలుసు, మళ్ళీ అక్కడికి పంపిన కోవర్ట్ తిరిగి వస్తాడని తెలుసు. ఇదంతా డ్రామా అంటే ఆశ కల్పించేశారు గంజి చిరంజీవికి. ఇప్పుడు లోకేష్ రేపు పోటీ చేసినా గంజి చిరంజీవి ఆయనకి వ్యతిరేకంగా పనిచేయాలని. అర్థమైందా? ఇదంతా ఒక స్ట్రాటజీ. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఎట్లాగో ఆళ్ళ రామకృష్ణారెడ్డి బ్యాక్. అవును సార్. అసలు ఎక్కువ తుపాకులు పేల్చింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి. తెలుగుదేశం మీద అనేక ప్రైవేట్ కేసులు కూడా వేశాడు, రకరకాలయ్యి పార్టీ మీదను. ఇప్పుడు ఆ వీళ్ళు కాకుండా ఇంకొక ఇద్దరు, కోండ్ర కమల, ఆమె ఎక్స్ఎమ్మెల్యే ఒక ఆమె ఉంది, వీళ్ళ పార్టీలో ఉంది, ఆమెని కూడా ఫోకస్ చేశారు ఈయన మీదకి. తర్వాత మురుగుడు హనుమంతరావు గారిని అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశాడు తెలుగుదేశంలో, ఇప్పుడు ఆయన కూడా ఈ పార్టీలో ఉండటం వలన అంటే ఒక 6 సమూహాన్ని ఎదుర్కోవాలి ఇప్పుడు. అభిమన్యుడిలాగా లోకేష్ ఆయన ఒక్కడు చిన్నాడు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక 3 ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిపితేను. తర్వాత వచ్చేసి ఒక పార్టీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి ఉన్నాడు. మెయిన్ వైఎస్ఆర్సీపీలో ప్రముఖ లీడర్లో సీఎం అండ్ విజయసాయి రెడ్డి. 6 వ్యక్తులు కేవలం అక్కడ కాన్సన్ట్రేట్ చేసి లోకేష్ గారిని గెలవకుండా చూడాలనే ఒక గట్టి స్కెచ్ చేసి కూర్చున్నారు. అందుకే వెంటనే ఆయన తిరిగి వచ్చేసాడు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే, ఈ స్కెచ్లో వైఎస్ఆర్సీపీ పరపతి పోయింది. పంపటం ఏంటి, అతను వెళ్ళి 20 రోజులు అవ్వలేదు, ఇన్ని తిట్లు తిట్టి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డిని, ఆయన నమ్మదగ్గ వ్యక్తే కాదు, అసలు ఎవరిని పైకి రానివ్వడు, రిజైన్ చేసేసాడు, అన్నీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి అన్నీ చేశాడు. తర్వాత ఈయన నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వలేదన్నాడు, నేను సొంతంగా తెచ్చి నిధులు ఖర్చు పెట్టాను, రోడ్డు మీద పడ్డాను ఇప్పుడు అని చెప్పాడు. ఎన్ని నాటకం అనేది తెలుస్తుందిగా. ఇదొక జగన్ నాటకం. కేవలం 2 గంటల్లో కనుక నాటకంలో ఎన్ని మార్పులు జరుగుతాయో ఇప్పుడు ఈ 20 రోజుల్లోనే ఈ ప్రజలు అందరం చూసేసాం కదా. దీనివలన వైఎస్ఆర్సీపీ అనేది ఇట్లాంటి డ్రామాలు నడుపుతుంది తప్ప ఇందులో వాస్తవం లేదు. అతను బయటకు వెళ్ళటం మిథ్య, లోనకి రావటం మిథ్య. అంత తిట్లు వేసిన ఆలింగనం చేసుకుని ఆయన మామూలుగా అయితే చాలా ఇది పడతాడు, దాన్ని ఏమంటాం మనం, కక్ష సాధింపు చర్యలకు దిగుతాడు. కోడికత్తి సీనుకి బెయిల్ వస్తే దానికి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటానికి సిద్ధపడ్డ వ్యక్తిన. అలాగే చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టులో బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎనీ మర్డర్ కేసుకైనా కూడా బెయిల్ వస్తుంది కదా. బెయిల్ ఈజ్ ఎ రైట్.
అంతే కదా. అట్లాంటప్పుడు ఆయన అంత కక్ష సాధింపుగా సుప్రీంకోర్టుకి వెళ్ళి అన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, బెయిల్ రాకుండా ఆపగలిగాడా? అట్లాగే మరి అంత కక్ష సాధింపు చేసే వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్ని తిట్లు వెళ్తే ఆయన్ని అలింగనం చేసుకుని ఆయన ఆహ్వానించాల్సిన అవసరం ఏముంది? అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. రెండోది ఇంకోటి ఏంటంటే, దళిత వర్గాల మీద అయితేనేమో ఇంత కక్ష సాధింపు చేస్తావు, అదే నీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే నువ్వు రెడ్ కార్పెట్, నిన్ను తిట్టినా కూడా నువ్వు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తావు నీ ప్యాలెస్లోకి. కనపడతలేదు ఇది తేడా. ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఏ గుణపాఠం అయితే నేర్చుకుందో, ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్సీపీకి ఆ గుణపాఠం నేర్చుకునే పరిస్థితి రేపు ఎలక్షన్లో రాబోతుందమ్మా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులకు కూడా.